హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో అయితే నిన్న వైకుంఠ ఏకాదశి కదా, నిన్న తీసిన వ్లాగ్ అండి ఇది. వైకుంఠ ఏకాదశి అంటే అందరికీ స్పెషలే కదండి. ప్రత్యేకంగా ఈరోజు అయితే పిండి దీపాలను తయారు చేసుకుని వాటితో దీపారాధన చేస్తే మనకు ఆ దేవుని అనుగ్రహం ఉంటుందని ఒక నమ్మకం. నేనైతే ఈసారి ఒక మిస్టేక్ చేశాను. అదేంటంటే మనం పిండి దీపాలకు మనం బియ్యం కొంచెం ముందుగా నానబెట్టుకుంటాం కదా, నేను మర్చిపోయాను. అప్పటికప్పుడు నానబెట్టి మిక్సీ పట్టాను, కానీ పిండి మంచిగా రాలేదు. చాలాసార్లు ట్రై చేశాను, కానీ మనకి దీపానికి రౌండ్గా షేప్ రావాలి కదా, కానీ అలా మాత్రం రాలేదు ఈసారి. దానికోసమని మార్నింగ్ మొత్తం టైం గడిచిపోయింది. ఇంకా పూజ చేయడానికి కూడా టైం అయిపోతుందని ఇంకా మామూలు దీపాలతోనే పూజ చేసేసాను. ముఖ్యంగా ఈరోజైతే ఉపవాసం ఉండి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తే చాలా మంచిదంటండి. ఈ వీడియోస్ అయితే మా అబ్బాయి మార్నింగ్ దగ్గర 2 hours దాకా చూశాడు. ఉపవాసంతో ఇంట్లో పూజ చేసుకుని ఈవినింగ్ గుడికి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకొని ఉపవాసాన్ని పూర్తి చేశాను. ఈ వైకుంఠ ఏకాదశి అంటే ఏంటి అని దీని గురించి అయితే కొంచెం చెప్తాను. నాకు కూడా మొత్తం అంతగా ఏమీ తెలియదండి. నాకు తెలిసిందైతే కొంచెం చెప్తాను మీకు కూడా. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశితో సమానమైన పవిత్రమైన ఏకాదశి అండి. ప్రత్యేకంగా ఈరోజు మాత్రం వైకుంఠ వాకిలి తెరిచి ఉంటుందంట. అందువల్లే శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనం ఇస్తాడంట. 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి దర్శనం ఇస్తాడు కాబట్టి అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది. ఆ శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలతో కూడి ఉన్న వైకుంఠంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ముక్తిని ఉత్తర ద్వారంలో దర్శించుకుని ముక్తిని మోక్షాన్ని పొందుతాం కాబట్టి అందుకే దీనికి మోక్షోటి ఏకాదశి కూడా అంటారు. ఈ ఏకాదశి రోజు మాత్రం ఉపవాసం ఉంటే ప్రత్యేకంగా ఒక దేవుడికే కాకుండా అందరికీ పూజించినట్లు మరియు అందరి దేవతల అనుగ్రహం ఉంటుందంట. ఈ వైకుంఠ ఏకాదశి గురించి నాకు తెలిసిందైతే నేను చెప్పేశానండి. ఇంతవరకు నాకు తెలుసు. ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి 3 కోట్ల ఏకాదశితో సమానం అంట. నేనైతే ఈ విషయాన్ని అయితే బాగా నమ్ముతానండి. దీని గురించి నాకు తెలిసిన విషయాలు అయితే నేను షేర్ చేసేసుకున్నాను. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే టెంపుల్కి ఈవినింగ్ 7 ఆ టైంలో వెళ్ళాము. రష్ అయితే అంతేం లేదు. డే అంతా ఎక్కువ ఉన్నిందంట, కానీ మేము వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ లేదు. రష్ ఎక్కువ లేదని మేము 2 సార్లు దర్శనానికి వెళ్ళాము. 2 సార్లు అయితే దర్శనం అయితే చాలా బాగుంది. మళ్ళీ వెళ్దా ఉండమ్మా వెళ్దా ఉండు. దర్శనం చేసుకుని ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. ఈ రోడ్ కట్ సైడ్ అయితే చూడండి, దగ్గర ఒక 2.5-3 kilometers ట్రాఫిక్ జామ్ అయిపోయింది అటు సైడు. ఈ గుడి అయితే ఇంకా మెయిన్ రోడ్కి ఉండడం వల్ల ఇంకా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయిపోయింది.